ఆహా! ఎంత అదృష్టవంతులు. గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారు నక్కతోక తొక్కబోతున్నారు. 1000 రెట్లు అదృష్టాన్ని దక్కించబోతూ ఉన్నారనే చెప్పాలి. అసల ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం గనక మా ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. కెరీర్ పరంగా ఎన్నో అపారమైన విజయాలు అనేవి సాధించబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది అయితే బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆర్థికంగా మీకు మంచిగానే లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి. నిజానికి చెప్పుకోవాలంటే మేషరాశి జాతకులు ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే. ఆలోచనలు అనేది ఏ పని కూడా అస్సలు చేయరు. 1-2 సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడే కాదు, వీరెప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి. అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. ఆలోచనలు అనేది ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది, మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతాము, ఇలా ప్రతి దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే వీరు ఎప్పుడూ కూడా డబ్బు మంచిగా సంపాదించగలుగుతారు. ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతూ ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం చేయడం అయితే మంచిది. అంటే కొంతమందికి అంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే మంచిదని చెప్పవచ్చు. అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో అలాంటి వారికి కాదు అనకుండా సహాయం చేయండి. అలానే మీకు తోచిన విధంగా ఎవరికన్నా అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికన్నా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ చేయండి. అప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంతైతే ప్రయత్నం చేశారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడే ఇవ్వడానికి కూడా అంతే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం తిరుగుండదని చెప్పాలి. ఎప్పుడు కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పాలి. ఎప్పుడు కూడా మనం జీవితంలో మనం ఒకరికి అన్నం పెడితేనో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనే మనకి కూడా తిరిగి ఆ డబ్బు అనేది వస్తుందని చెప్పాలి. తిరిగి ఆ పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది. ఏదో ఒక రూపంలో మనం ఇచ్చింది మాత్రం తిరిగి పొందగలుగుతాము. కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి. మీరు సహాయం అయితే చేసేయండి. అలానే గతంలో ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే ముఖ్యంగా గతంలో అంటే మీకు ఏదన్నా సహాయం అంటే మీకు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే గతంలో మీరు వారితో మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే మీకు ఏంటంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని కింద స్థాయికి వచ్చే విధంగా చేస్తారు. గతంలో ఇంకా మాట్లాడడం లేదని మంచిది కాదు. ఎందుకంటే గతంలో జరిగినది ఇంకా కొంచెం వారిలో ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే వారు మారిపోయాను మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా
జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు. అలానే ఉద్యోగాలు చేసేవారికి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా ఈ సమయం అనేది కలిసి వస్తుంది. మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు గొడవలు ఏవి కూడా అస్సలు కనిపించడం లేదు. మీ సహోద్యోగులు పూర్తి సపోర్ట్ అనేది కూడా తప్పకుండా ఉంటుందని చెప్పాలి. అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది. మీరు ప్రేమించిన వ్యక్తులను ఆనందంగా సంతోషంగా అయితే గడపగలుగుతారు. మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. వారితో ఉన్న అన్ని విభేదాలు అన్ని గొడవలు కూడా పూర్తిగా దూరమైపోతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు కూడా దూరమైపోతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. మీరు ఎదుర్కొంటున్న అన్ని అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడబోతూ ఉన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇవి కూడా అస్సలు ఉండవు. బాండింగ్స్ పరంగా కూడా అంతా కూడా బాగుంటుంది. అంటే రిలేషన్స్ పరంగా మనకు అనుకూలిత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఏదైతే గౌరవాన్ని కోల్పోయారో ఆ గౌరవాన్ని కూడా మీరు తిరిగి పొందగలుగుతారు. విద్యార్థులు కూడా బాగుంటుంది. అందరికీ కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుందండి. ప్రతి విషయంలోనే కూడా చాలా బాగుంటుంది. మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయం మీకు బాగుంటుందనే చెప్పుకోవాలి. మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు. లాభాలు కూడా పొందబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి. కాడు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు. అంతా కూడా బాగుంటుంది. మీకు అందరి సలహా కూడా ఇప్పుడు లభిస్తుందని చెప్పవచ్చు. చాలా వరకు కూడా అందరి సలహా మీకు లభిస్తుంది. అంటే మీరు చేసే ప్రతి పనిలోని కూడా ప్రతి ఒక్కరి ఐడియా సలహాలు మీకు లభిస్తూ ఉంటాయి. తద్వారా మీరు చేసే ప్రతి పనిలోని కూడా మీరు విజయాలు అనేవి అధికంగా సాధిస్తారని చెప్పవచ్చు. నమ్మకంతో ముందడుగు వేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకున్న అన్ని కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఈ మేషరాశి హృదయము దయార్థ హృదయము. ఎవరి మీదైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది. మేషరాశి శారీరకంగా వీరు మానసికముగా చాలా శక్తివంతులు అయినందు వల్ల వీరు నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరం. అవును, ఈ మేషరాశి వారు యవ్వనంలో ఎక్కువగా అదృష్టమే చూస్తారు. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారి రాజకీయాలందరూ సమర్థులను వ్యవహరించగలరు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవశ్యంతో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధపడతారు. ఓకే అండి, చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.